అందరికీ నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము శుక్రుడు వివిధ ద్వాదశ రాశుల్లో ప్రయాణించినప్పుడు ఎవరెవరికి ఏ ఫలితాలు ఎలా ఉంటాయో అవి చూద్దాం. అయితే నేను ముఖ్యంగా అందరికీ చెప్పాల్సి ఎప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ కూడా. మనము రాశి ఫలితాలు అంటే చంద్రుడు ఉన్న రాశిని రాశి అంటాం. సో చాలా మందికి తమ ఒకవేళ తమ పుట్టిన తేదీ, నక్షత్రం ఇవన్నీ ఏమి తెలియకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ నామ నక్షత్రంతో రాశి వాళ్ళు పెట్టేసుకొని దాని ద్వారా ఫలితాలు చూసుకుంటారు. అలా కాకుండా జన్మ జాతకం కనుక ఉన్నట్టయితే అప్పుడు ఆ రాశి ఫలితాలు రాశి కంటే ఎక్కువగా మనకి లగ్నం ఫలితాలు బాగా వర్తిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే వృషభ రాశిలో శుక్రుడు ఆల్రెడీ ట్రాన్సిట్ పొందుతున్నాడు, అంటే ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఇది మనకి మే 14వ తారీఖు వరకు మనకి శుక్రుడు వృషభ రాశిలోనే ప్రయాణం చేస్తుంటాడు అన్నమాట. సో వివిధ లగ్నాల వారికి అంట, లేదా లగ్నాలు తెలియని వారికి రాశి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి మనం ఇప్పుడు చూద్దాము. వృషభ రాశిలో శుక్రుడు వచ్చాడు అంటే ద్వాదశ రాశుల్లో అది రెండవ రాశి అవుతుంది. రెండవ రాశి అతి ముఖ్యమైనది వృషభ రాశి. వృషభ రాశి తన సొంత రాశి అవుతుంది. అంటే తన సొంత ఇంట్లోకి శుక్రుడు ప్రయాణం చేస్తున్నాడు. అది కూడా శుక్రుడు ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మనము ఒక వ్యక్తి తన ఇంట్లో ఉన్న స్వతంత్రం, అది అటు పేదవాడైనా కానీ, మధ్యతరగతి వాళ్ళైనా కానీ, గొప్ప వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ బయట ఎటు ప్రయాణం చేసినా కానీ మళ్ళీ తిరిగి తన ఇంట్లో వచ్చిన తర్వాత పొందిన ఆనందం, సంతోషం పట్టలేని ఆనందం కదా. సో అలాగే ఇక్కడ మనకు కూడా శుక్రుడు తన సొంత ఇంట్లోకి వచ్చాడు కాబట్టి అది కలిపురుషలో రెండవ రాశి అవుతుంది కాబట్టి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మనకి ఫైనాన్స్ పరంగా అయినా, డబ్బుల పరంగా అయినా, ఏమంటారు, వివాహ వివాహ సమస్యల్లో ఏమన్నా సమస్యలు వస్తున్నాయి అని అంటే, అటు దాంపత్య జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ అక్కడ కూడా మనకి ఈ శుక్రుడు ఈ ట్రాన్సిట్ వల్ల, అంటే సంచారం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి. సో ముఖ్యంగా మనము ఇప్పుడు మేషరాశితో మనము ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు, లగ్నం అంటే లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు విత్ రెమెడీస్ మనం తెలుసుకుందాం. కన్యా లగ్నం లేదా రాశి అని అనుకున్నట్టయితే కన్యా లగ్నానికి అధిపతి ఎవరు? బుధుడు. సో ఇక్కడ బుధుడు ఏంటంటే బుధుడికి ఈ కన్యా లగ్నం వాళ్ళకి వృషభ రాశి నవమ రాశి అధిపతి అవుతాడు. సో నవమ రాశి అధిపతి అయిన శుక్రుడు తన సొంత ఇంట్లోనే ఉన్నాడు కనుక అద్భుతమైన ఫలితాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి. ముఖ్యంగా జనరల్గా కన్యా రాశి వాళ్ళు, కన్యా లగ్నం వాళ్ళు ట్రేడింగ్ పరంగా అయినా కానీ, ఫైనాన్షియల్ బిజినెస్లో అన్నా కానీ, ఏమంటారు, కమర్షియల్ ఆర్ట్స్ దాంట్లో అయినా కానీ, కళల రంగంలో అయినా కానీ ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ఉంటారు. సో ఈ రంగంలో ఉన్న వాళ్ళందరికీ, కన్సల్టెన్సీలో ఉన్న వారికైనా కానీ, ఈ రంగంలో ఉన్న వారందరికీ ఇవన్నీ కాకుండా మీరు పర్సనల్గా ఏ బిజినెస్ చేస్తా కానీ ఈ రంగంలో ఉన్న వాళ్ళందరికీ మటుకు
మంచి ఫలితాలే ఇస్తాడు. అయితే నవమంలో సంచరిస్తున్నాడు కాబట్టి, నవమాధిపతి నవమంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొద్దిగా స్థాన చలనం అంటే లొకేషన్ చేంజ్ అది కూడా మంచి ఫలితంతోనే కూడి ఉంటది. అనంటే మీకు ఉద్యోగంలో ప్రమోషన్ విత్ ప్లేస్ చేంజ్, విత్ లొకేషన్ చేంజ్ అని కూడా వస్తాయి కదా! సో, ఆ విధంగా ప్రైవేట్ లో అయినా గానీ గవర్నమెంట్ జాబ్‌లో అయినా కానీ మంచి ఫలితాలొచ్చే ఛాన్సెస్ మనకి ఈ శుక్రుడు సంచరించే సమయంలో అయితే కలుగుతాయి. అయితే నేను మళ్ళీ మళ్ళీ తరచూ చెప్తూ ఉంటాను. ప్రతి రాశికి, ప్రతి లగ్నానికి ప్రతిసారి చెప్తూ ఉంటానేంటంటే, మన ఈ రాశి ఫలితాలే కాకుండా కొద్దిగా జన్మ జాతకంలో బుధుడెక్కడున్నాడు, శుక్రుడెక్కడున్నాడు ఇవి తెలుసుకోవాలి. ముఖ్యంగా శుక్రుడు వీరికి భాగ్యాధిపతి అవుతాడు. కాబట్టి ఎప్పుడైతే మన జన్మ జాతకంలో భాగ్యాధిపతి కనుక బాధక స్థానంలో అయినా కానీ లేదా షష్ఠ, అష్టమ, ద్వాదశ రాశుల్లో గనక ఉన్నట్టయితే అక్కడ ఏంటంటే భాగ్యం ఇచ్చేవాడే కుంటుపడిపోతే ఎలా ఉంటది? ఇచ్చేవాడే అంటే మనకి ఇచ్చేవాడే అతనికే ఏమీ లేదనుకో ఎక్కడి నుంచి ఇస్తాడు? సో, ఈ విధంగా శుక్రుడు కనుక కుంటుపడిపోతే మీ జన్మ జాతకంలో చెప్తున్నాను. కనుక అలా అయినట్టయితే ఖచ్చితంగా మనకి జ్యోతిష్ శాస్త్రంలో లేదు, ఆహ్, కాదు, కూడదు అన్నట్టయితే ఎక్కడ లేదు. సో, చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మనం ఖచ్చితంగా మంచి ఫలితాలైతే పొందవచ్చు. మీరు మీ ఇంట్లోనే అటు వాస్తు అయినా కానీ, న్యూమరాలజీ పరంగా అయినా కానీ, వేదిక్ ఆస్ట్రాలజీ, నాడీ పరంగా ఈ రెండిటి పరంగాను నేనైతే పర్సనల్‌గా మీ మీ జాతకాలు చూయించుకోవచ్చు. చూయించి మీకేమన్నా ఇబ్బందులుంటేనే మీరు కాల్ చేయండి. ఇబ్బందులు ఉంటే మాకు డబ్బులు రావట్లేదు, నిలవట్లేదు లేదా బిజినెస్ ఎదగట్లేదు ఇవన్నీ అని అనుకుంటే ఖచ్చితంగా మీరు టీమ్ వాళ్ళని సంప్రదించవచ్చు. చక్కటి రెమెడీస్ ద్వారా చిన్న చిన్న రెమెడీసే కానీ అత్యద్భుతమైన ఫలితాలైతే వస్తాయి. మీరు చేసుకోవచ్చు. అందరూ హాయిగా ఉండాలి. అందులో అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి అన్న కాన్సెప్ట్‌తో మనం బయలుదేరితే ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి. సో, ఇప్పుడు నా చేతిలో ఉన్నది చూస్తున్నది ఇదేంటంటే 7 చక్ర క్రిస్టల్ బ్రేస్లెట్. సో, ఇది ఎవ్వరైనా ధరించొచ్చు. ఈ పర్టిక్యులర్‌గా ఈ రాశి వాళ్ళే, ఈ రాశి వాళ్ళే అన్నట్టు అయితే ఏమీ లేదు. దీంట్లో మనకి ప్యూర్ క్రిస్టల్స్ ఉంటాయి. ఇక్కడ రెడ్ జాస్పర్ ఉంటది. ఇక్కడ గ్రీన్ అవెన్జరిన్ అనేసి అంటే క్రిస్టల్స్ పేర్లనమాట ఇది. గ్రీన్ అవెన్జరిన్, ఇక్కడ మనకి ఇది చూసినట్టయితే యెల్లో సఫారు, ఇది చూసినట్టయితే ఇది చూసినట్టయితే బ్లూ సఫారు, ఇదైతే గ్రే పర్పుల్ ఎవెన్షన్. సో ఇలాగా ఇవన్నీ ఒక్కొక్క క్రిస్టల్ ఒక్కొక్క తత్వం చెందినదన్నమాట. అంటే మన బాడీలో సప్త చక్రాలు ఉంటాయి కదా! ఈ చక్రాలన్నీ మనం బ్యాలెన్స్డ్‌గా ఉంటేనే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా ఉంటుంది. బాడీ ఒత్తిడి పొందకుండా ఉంటుంది. సో, మనము అటు డాక్టర్స్ దగ్గరికెళ్ళి చిన్న చిన్న వాటికి ఏదో మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయిపోతది. కానీ అది టెంపరరీ ఎఫెక్టే కదా! ఎప్పుడైతే మనకి 7 చక్రాలు కరెక్ట్‌గా అలైన్ అయ్యి కుండలిని శక్తి అంటాం కదా! సో, ఆ కుండలిని శక్తి మనము ఇప్పుడున్న హడావుడిలో మాత్రం చేసుకోలేని వారు కూడా ఈ దీన్ని ధారణ చేసినట్టయితే ఎప్పుడైతే మన ఈ చక్రాలు కరెక్ట్‌గా అలైన్ చేసినట్టయితే మన ఎనకాల ఉంటాయి. బ్యాక్ బోన్ ఉంటాయి కదా! స్పైనల్ కార్డ్‌కి కరెక్ట్‌గా 7 చక్రాలు ఉంటాయి. ఈ చక్రాలు కనుక అలైన్ చేసినట్టయితే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు.
మానసిక ఒత్తిడి కూడా లేకుండా ఉంటుంది. కాకపోతే ఆహ్, నేను ఇంతకుముందు చెప్పాను గదా! ఆ చక్రాలు అలైన్డ్ ఎప్పుడు ఉంటాయనంటే, మనం ఆ చక్రాలు క్లీన్స్ చేసుకుంటేనే అవి సరిగ్గా ఉండి, వాటికి సంబంధించినయన్నీ ఆహ్, ఆహ్, క్రియలు సరిగ్గా జరుగుతాయి. అవి కనుక ఎక్కడైతే అపశృతి జరిగినట్టయితే మనకి అనారోగ్య సమస్యలు చాలా మట్టుకు ఇప్పుడు అనారోగ్య సమస్యల కంటే ఎక్కువగా నా అనుభవంలో చూసిందేంటంటే డిప్రెషన్, స్లీప్ డిజార్డర్స్, ప్లస్ ఈగో, యాటిట్యూడ్, యాంగర్ ఇష్యూస్ ఇలాంటియన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. సో, ఇవెందుకు అనంటే ఎప్పుడైతే మనకి థర్డ్ ఐ, క్రౌన్ చక్ర, రూట్ చక్ర అంటే రూట్ చక్ర అంటే మూలాధార చక్రము. ఇలాంటి కొద్దిగా బ్యాలెన్స్ సరిగ్గా లేదు అని అన్నప్పుడే మనకి ఇలాంటి ఇబ్బందులొస్తాయి. సో, దానికి సరియైన మార్గం ఇది. ఈ 7 చక్ర. ఇప్పుడు నేను కూడా ధారణ చేస్తానిది. ఎందుకంటే నేను కూడా మనిషినే గదా! అన్ని రోజు ఒక 30, 40 కన్సల్టెన్సీస్ చేసి మళ్ళీ నేను స్పెసిఫిక్‌గా ఈ 7 చక్ర అలైన్‌మెంట్ వీటికి కూడా మంత్రాలుంటాయి. ఇవి లేకుండా మంత్రాలతో కూడా చేసుకోవచ్చు. కానీ దానికి ఒక అరగంట, గంట స్పెండ్ చేయాలి. సో, అలా చేయలేము మనము. అందరూ చేయలేరు గదా! అరగంట, గంట చేయాలి అనంటే యోగా చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, దీనికి కూడా చేసుకోవాలి, టైం కేటాయించాలి అనంటే కొద్దిగా ఇబ్బందే కదా! సో, అలా చేసుకోలేము అని అనుకున్న వారికి ఇది మంచి పరిహారం. ఇది కనుక ధారణ చేస్తే మనకి క్విక్‌గా అవుతది అన్నట్టయితే నేను చెప్పట్లేదు. క్విక్‌గా ఎవ్వరికి ఏది జరగదు. క్విక్‌గా అయ్యేది మనకి లాంగ్ రన్‌లో రిజల్ట్స్ అయితే రావు. సో, ఇది స్లోగా మనకి అన్ని చక్రాస్ అలైన్ అయిపోతాయి. తప్పకుండా అందరూ వేసుకోండి. అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి.